హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కామారెడ్డిలో ఒక భార్య తన భర్తను చంపించడానికి సుపారీ ఇచ్చింది. 15 లక్షలు ఇచ్చి మరీ తన భర్తని ఘోరంగా చంపించేసుకుంది. సో ఇప్పుడు ఈ ఘటన మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. సార్, అసలు ఏం జరిగింది ఇష్యూలో మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే అదృష్టవశాత్తు భర్త బతికాడు, అంటే తీవ్ర గాయాలైతే అయ్యాయి. బట్ ఇది మరోసారి అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో కామారెడ్డిలోనే ఇది మూడవ సంఘటన. ఈ మధ్యకాలంలో భర్తల్ని భార్యలు చంపించేసే సంఘటనలు బాగా పెరిగాయి. ఆ మధ్య కూడా కారులో వెళ్తుంటే ఒక అతన్ని ఆపి చంపేశారు. అతని భార్యే అతన్ని చంపించిందని తర్వాత తెలిసింది. అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక భార్య తన భర్తను చంపించడానికి 15 లక్షల సుపారీకి ఒప్పుకొని 2 లక్షల సుపారీ డబ్బులు ఇచ్చింది. ఒక గ్యాంగ్ అతన్ని అటాక్ చేసి చంపడానికి ట్రై చేశారు. అతను బతికేశాడు. సో దీని వివరాల్లోకి వెళ్తే, మోడెం కుమార్ అండ్ రేణుక వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఘనాపూర్లో ఉంటారు. సో ఈమె రెగ్యులర్గా అక్కడ గుడికి వెళ్ళేది. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో లలితమ్మ గుడి అని ఉంది. ఆ లలితమ్మ గుడికి ఈమె వెళ్ళినప్పుడు అక్కడ పూజారి మహేష్, కాంపల్లి మహేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనితో ఈమె అతను ఏదో పూజలు చేయిస్తాను, ప్రత్యేక పూజలు అది ఇదని నెంబర్ తీసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం, అలాగే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది మొదలైనాక ఈ ఫోన్లు మాట్లాడుకోవడం, మెసేజ్లు రావడం ఇదంతా భర్త గమనించాడు. యాక్చువల్గా ఇతనేమో కాలేజీలో, ఒక జూనియర్ కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్నాడు, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సో ఇతనికి అనుమానం మొదలైంది. సో నువ్వు ఇట్లా మెసేజ్ పెడుతున్నావు అది ఇదని అతను గొడవలు ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. సో ఈ గొడవల్లో నుంచి ఈమెకి రిస్ట్రిక్షన్స్ మొదలైనాయి. ఇతన్ని కలవడానికి, తన లవర్ని కలవడానికి, మహేష్ని పూజారిని కలవడానికి రిస్ట్రిక్షన్స్ ఇంట్లో నుంచి మొదలైనాయి. దాంతో ఈమెకి కలవలేకపోతుంది. దాంతో కోపం అది పెరిగిపోయింది. మహేష్తో డిస్కస్ చేసింది. ఇలాగా మా వాడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు రిస్ట్రిక్షన్ అంటే. మరి వాడు సలహా ఇచ్చాడా ఈమె అనుకున్నది తెలియదు, కానీ మొత్తానికి చంపేద్దామని డిసైడ్ అయ్యారు. చంపేస్తే ఆస్తి కూడా వస్తుంది. ఒకవేళ పోలీస్ కేసు అయ్యి కోర్టులు పెట్టుకున్నాం, మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఖర్చు పెట్టుకుందామని ముందే డిసైడ్ అయిపోయారు ఇద్దరు. సో డిసైడ్ అయ్యి మనం ఎట్లా చంపాలనుకున్నప్పుడు మనం చంపడం కాకుండా ఎవరికైనా కిరాయికి ఇద్దాము, సుపారీ ఇద్దామని డిసైడ్ అయ్యారు. అతనికి తెలిసిన మహమ్మద్ అస్వక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొంత ఆల్రెడీ ఇట్లాంటి క్రైము వీటిలో 2-3 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. సో అతనితో మాట్లాడదామని వీళ్ళు అతన్ని పిలిచారు. ఇట్లాగా ఒకరిని చంపాలి, ఇట్లా నీకు డబ్బులు ఇస్తాము అది ఇదని చెప్తే, ఎవరిని చంపాలంటే నా హస్బెండ్నే చంపాలని ఏం చెప్పింది. సరే చంపుతామని అతను అన్నాడు. అతను ఏదో 25 లక్షలు 30 లక్షలు అడిగితే, లేదు అంత ఇవ్వలేము మేమని చెప్పి బేరం మాట్లాడారు. ఫైనల్గా 15 lakhsకి ఒప్పందం కుదిరిన తర్వాత సరే ఎట్లా చంపాలి ఏంటంటే, మీరు రోజు అతను ఈ టైంకి ఆఫీస్ వెళ్తాడు, దారిలో టైం ఉంటుంది, కొన్ని దారి పెద్ద రష్ ఉండదు, సో కాలేజీకి వెళ్తాడు కాబట్టి అది మీకు కరెక్ట్ అని ఈమె వాళ్ళకి చెప్పించింది. దాంతో వీళ్ళు 2-3 సార్లు అతనికి వెంబడించారు. కాలేజీకి పోయి అతను బైక్ మీద, 2 వీలర్ మీద కాలేజీకి వెళ్తాడు వీళ్ళ హస్బెండ్ కుమార్. సో వెంబడించారు. ఈ క్రమంలో ఎక్కడ చంపాలి ఏంటి, ఏ స్పాట్ అయితే బెటరో అవన్నీ ప్లాన్ చేసుకున్నాక మార్నింగ్ అతను మొన్న బయలుదేరినప్పుడు వీళ్ళు కూడా వెంబడించారు బైకుల్లో. సో అక్కడ ఒక సోలార్ ప్లాంట్ ఉంది. ఆ సోలార్ ప్లాంట్ దగ్గర అయితే పారిపోవడానికి ఈజీగా ఉంటుంది, పెద్ద జనం కూడా అక్కడ రారు, పైగా అక్కడ రోడ్డు అంత బాగాలేదు కాబట్టి స్పీడ్గా కూడా అక్కడ వెళ్ళలేరు. అక్కడైతే బెటర్ అనుకొని అక్కడ చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో వెళ్ళి బైక్ని ఢీ కొట్టారు. అతను కింద పడిపోగానే రాళ్లతో దాడి అనేది మొదలుపెట్టారు. అతని లక్, వీళ్ళ బ్యాడ్ లక్ ఏమైందంటే, కారులో అదే టైంలో ఉన్నారు. కారులో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంత యూత్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇదేంది దాడి చేస్తున్నారు, వాళ్ళు ధైర్యంగా దిగి ఏంటి ఎవరు మీరు ఏంటి అని గట్టిగా అరిసేసరికి వాళ్ళు భయపడి పారిపోయారు. సో పారిపోయేసరికి తన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఇతను అవుట్ ఆఫ్ డేంజర్ అని ప్రకటించారు. సో అతన్ని అడిగారు, నీ మీద ఎవరు దాడి చేసి ఉండొచ్చు ఏమంటే, నాకు ఎనిమిస్ అయితే ఎవరు లేరు, నా భార్యకి మాత్రం ఒకరితో అఫైర్ ఉంది, ఆమె చేసి ఉండొచ్చు
మా ఇద్దరికి ఈ మధ్య గొడవలు ఉన్నాయి, నువ్వు చచ్చిపోవాలి అయితే బాగున్నాను అని నన్ను అనేది, ఇట్లా గొడవలు ఉన్నాయి మా ఇద్దరి మధ్య అని పోలీసులు చెప్పాడు. సో పోలీసులు ఆమెని పిలిపించి విచారణ చేశారు. ఫోన్ తీసుకొని అవన్నీ పరిశీలిస్తే ఈ విషయాలు బయటకు వచ్చాయి. సో ఆమె కానీ ఇతను కానీ ఏం ప్లాన్ చేస్తారంటే భర్తని చంపేయాలి, చంపేసిన తర్వాత వాళ్ళు ముందే అనుకున్నారు పోలీసులు మనం దొరికిపోతే ఏమవుతుంది, 4 రోజులు జైల్లో ఉండబోతాం, తర్వాత మనకు ఆస్తి వస్తుంది కదా, ఎలాగూ డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఇది చేశారు. ఈమె కూడా ఏంటంటే ఈమె దగ్గర కొంత డబ్బులు సేవింగ్స్ ఉన్నాయి, ప్లస్ నగలమ్మి చంపేద్దాం అనేది డిసైడ్ అయింది. సో బేసిక్గా ఇది జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి విమెన్ భర్తలను చంపడం కావచ్చు, లేకపోతే లవర్స్ని చంపడం కావచ్చు, కాబోయే భర్తలను చంపడం కూడా చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం 2. ఒకటి ఏజ్ ఓల్డ్, పురాతన కాలం నుంచి ఉన్న కారణమే అది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లైంగిక సంబంధాలు. రెండవది ఆస్తులు. ఈ 2 మిక్స్ అయినవి కూడా ఇలాంటివి ఉంటాయి. దీంట్లో కూడా ఏంటంటే ఇది వీళ్ళు ఇంకా ప్లానింగ్ బాగుంది వీళ్ళది. అంటే మనం భర్తను చంపేస్తే ఆస్తి వస్తుంది, ఆస్తి వస్తే దాంట్లో కొంత ఖర్చు పెడదాం, ఏది కేసులకి, పోలీస్ స్టేషన్కి, జైల్లో అన్నిటికీ, దాంతో మనం బయటపడచ్చు అని ఒక ఖతర్నాక్ ప్లాన్ అయితే వేశారు. బట్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏమంటే అతను బతికిపోయాడు. సో వీళ్ళు జైలుకి పెట్టారు ఆల్రెడీ పోలీసులు. దీని మీద మొత్తంగా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ తన టీంనంతా కూడా అభినందించాడు. చాలా జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు పారిపోతుంటాయి. ఈ టీం మొత్తం దాదాపు 5 మంది ముస్లిం బ్యాచ్ పాల్గొన్నారు. మొత్తం ఈ మహమ్మద్ అస్వక్, అమీరు, ముని, అన్వరు, మాసిన్, వీళ్ళు మొత్తం 5 మంది టీము. వీళ్ళు 5 మంది కలిసి అతను చంపాలని ప్లాన్ చేశారు. అంటే ఓవరాల్గా దేశంలోనే క్రైమ్ బై ఉమెన్ అనేది పెరుగుతుంది. బట్ స్టిల్ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఓవరాల్ మన డేటా నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, 6% కూడా లేదు కంపేర్ చేసినప్పుడు. బేసిక్గా ఉమెన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది పెరిగింది, డబ్బులు అనేది ఉమెన్ దగ్గర కూడా పెరగడం, తర్వాత అఫైర్స్ ఏర్పడడానికి ఇంతకుముందు ఒక 20-30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు అనుకూల పరిస్థితులు పెరిగాయి. గతంలో ఒక అఫైర్ పెట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉండేది, ఇవాళ ఈజీ అయిపోతుంది. సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత మల్టిపుల్ అఫైర్స్ అనేది కామన్ అయింది. అట్లాగే కల్చరల్గా కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఒక లైఫే మళ్ళీ ఉండము, ఈ లైఫ్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలి, మన ఇష్టం వచ్చినట్టు ఉండాలి అన్న ఒక ఫిలాసఫీ, ఐడియాలజీ కూడా జనంలోకి బాగా స్ప్రెడ్ అయింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చంపేయడం అన్న కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఈమె భర్తతో విడాకులు తీసుకొని ఉండొచ్చు, ఒకవేళ భర్త ఇష్టం లేదు, పూజారి ఇష్టం అనుకున్నప్పుడు. కానీ ఈమె ఏం చేసింది, భర్తను చంపేయాలనే డిసిషన్ తీసుకుంది. దీని వెనుక ఆస్తి అనే కోణం కూడా ఇక్కడ జరిగింది. అంటే భర్తను చంపితే కానీ ఆస్తి రాదు. సో మామూలు విడాకులకి వెళ్ళిపోతే భర్త నుంచి భరణం అనేది ఇవన్నీ పోరాటం చేయాలి కోర్టులో, ఇదంతా లాంగ్ టర్మ్ వ్యవహారం అని. ఇది షార్ట్ టర్ము అండ్ డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుంది. సో ఈ యాంగిల్లో చంపేస్తున్న వాళ్ళని ఎక్కువ కనబడుతుంది. ఆ మధ్య కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఒక అమ్మాయి రీయూనియన్లో మళ్ళీ పరిచయం అయిన అతని కోసం పిల్లల్ని చంపింది, భర్తను కూడా చంపాలనుకుంది. కానీ భర్త లక్కీగా తప్పించుకున్నాడు. పిల్లలు ఇద్దరు కొడుకుల్ని చంపేసింది ఆమె. సో ఇలాగ ఈ మధ్య సంబంధాల కోసం పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. ఇదైతే పెరుగుతుంది. అంటే అయితే మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పటికీ స్త్రీల క్రైమ్స్ 6% దాటట్లేదని మనకి గణాంకాలు చెప్తున్నాయి. కానీ మన